కొందరుంటరు మోసాలను గూడా చాలా తెలివిగా చేస్తుంటరు. ఎక్కడ లూప్ హోల్స్ ఉంటాయో అవిటిని దొరకబట్టి అవిటితోటే సంపాయిస్తుంటరు. కొందరేమో ఆళ్ళ తెలివిని జూషి వాట్ ఎన్ ఐడియా సార్జీ అని మెచ్చుకుంటే, ఇదేం పుచ్చిపోయిన తెలివి అని తిట్టుకుంటరు. ఈగీడ మెడల ఐడి కార్డు పింకు కోటేసుకొని బింకంగా టికెట్ టికెట్ అని రైల్లా జనరల్ బోగిలా ఎంత మంచిగా టికెట్ చెక్కింగ్ చేస్తుంది అక్క. ఈ అక్క ఎటైర్ చూస్తే అబ్బా మస్తు స్ట్రిక్ట్ టీటీ ఉన్నది కదా అక్క, టికెట్ లేనోళ్ళని చూస్తే అస్సలే ఇడిచిపెట్టది అనేటట్టుంది కదా అనుకుర్రు కదా అంతా. నిజమే, టికెట్ లేనోళ్ళను అస్సలే ఇడిచిపెట్టది. అక్కకు కావాల్సింది కూడా ఆలే. ఎంత మంది టికెట్ లేకుండా దొరికితే అక్కకు అంతగనం జేబులు నిండుతాయి అన్నట్టు. మంచిదే కదా, రైల్వేకు ఆమ్దాన్ వస్తది అని పొరబడేరు సుమి. అక్క రైల్వే అపాయింట్ చేసిన టీటీ కాదు, ఆమెనే సెల్ఫ్ అపాయింట్ చేసుకున్న సెల్ఫ్ టీటీ. అర్థం కాలే, అక్క ఒరిజినల్ కాదు ఫేక్ అన్నట్టు. టీటీ వేషం గట్టి రైల్వే టీటీ లెక్కనే రైళ్లకెక్కి టికెట్ లేనోళ్ళ తాన వసూలు చేస్తుంది. ఇట్లా అదొక ఆర్టు. ఆర్టిస్టులను కూడా అరెస్ట్ చేస్తారా అని అంటే, ఒట్టోళ్ళ దగ్గర ఆర్ట్ చూయిస్తే చెల్తాహే, కానీ స్మార్ట్ ఉన్నోళ్ళ దగ్గర ఆర్ట్ చూయిస్తే ఉత్తగానే దొరకబడతారు. గిట్లా మధ్యప్రదేశ్ నుంచి పంజాబ్ పోతున్న పాతాల్ కోట్ ఎక్స్ప్రెస్ లెక్కి టికెట్ లేనోళ్ళ తాన తీ పైసాది అని వసూలు చేస్తుందట. ఆమె వాల్కన్ చూసిన కొందరు ప్యాసింజర్లకు డౌట్ వచ్చి టికెట్లు చూయించమంటే నీ ఐడి కార్డ్ ఏది అని అడిగితే నీళ్లు నమ్లింది. మేం టికెట్లు కొనలేదు, ఏం చేస్తావో చేసుకో అన్నట్టు చెప్పేసరికి ఆడికెళ్ళి మెల్లగా జారుకో చూసింది. ఇక ఆమె ఫేక్ అని దొరకబట్టి RPFOలకు అప్పచెప్పిండ్రట. కాని చూడుర్రి, దొరకబట్టినోళ్ళు కూడా టికెట్ లేకుండా పోతున్నోళ్లే. దొరికిన ఆమె కూడా గజ దొంగనే, దొందే కదా.